త్రిపురమ్మని పొట్టన పెట్టుకున్న రాక్షసి కళ్ళ ముందే కనిపించినా ఏమి చేయలేకపోయాను. అయినా ఆ రాక్షసి అంత సులువుగా చచ్చిపోతే ఎలా? అది చేసిన అన్యాయాలు, ఆగడాలు అందరికీ తెలిసి తన నిజ స్వరూపం బయటపడి అందరూ తన్ని తరిమి కొట్టాలి. అప్పుడే అది దిక్కులేని చావు చేస్తుంది. అది జరగాలంటే ముందు నేను ఈ నిజాన్ని చెప్పాలి. ఎలా చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? వచ్చేస్తుంది. త్రిపురం వచ్చేస్తుంది. త్రిపురం వచ్చేసింది. త్రిపురమా, ఇక్కడే ఉండిపోయారేంటత్తయ్యా? రండి. వస్తుందిలేమ్మా, మీరంతా వెళ్ళండి. ఏంటమ్మాజీ, గుళ్ళోకి రావటానికి భయంగా ఉందా? ఇదే చోట నువ్వు సమాధి చేసిన నిజాలు మళ్ళీ ఇక్కడే బయటపడతాయేమోనని భయపడుతున్నావా? నాకా భయమా? ఏం మాట్లాడుతుండావు మే? నన్ను భయపెట్టేటోళ్ళు, నిజాన్ని బయట పెట్టేటోళ్ళు ఇంకా ఈ భూమి మీద పుట్ల. మనకు కనిపించట్లేదని అసలు పుట్టలేదు అనుకుంటే ఎలా అమ్మాజీ? పాపం పండిన రోజున పుట్టలోంచి చెదలు పుట్టుకొచ్చినట్టు పుట్టుకొస్తారు నిజాలు బయట పెట్టడానికి. అమ్మా నమస్కారం. నమస్కారం. సిద్ధాంతి గారి శిష్యుడు వచ్చి మీరొస్తున్న విషయం, జరిపించాల్సిన హోమం గురించి అంతా చెప్పారమ్మా. వాటికి తగిన ఏర్పాట్లన్నీ చేశాం. ఇకపోతే దోష నివారణ పూర్తిగా జరగాలంటే మీ ఇంటి వారసుడు తన భార్యతో కలిసి కోనేట్లో స్నానం ఆచరించి ఇద్దరు అడుగులో అడుగు వేసి గుడిలోకొచ్చి హోమం జరిపించాక అభిషేకం చెయ్యాలి. అప్పుడు క్రతువు మొత్తం పూర్తయ్యి దోష నివారణ జరుగుతుంది. అయితే అన్నయ్య వదినలు కలిసి పూజ చేయాలన్నమాట. దోష నివారణ నాకు చెయ్యాలి కదయ్యోరు. నా కొడుకు కోడలు ఎన్ని చేయాలంటావేమి? ఇదేం లెక్క? అసలు లెక్క అదే అమ్మాజీ గారు. దోషం ఉన్నది మీ ఒక్కరికే కాదు,
మీ ఇంటి వారందరికీ కూడా. అది ఒక్కోసారి ఒక్కొక్కరి మీద ప్రభావం చూపిస్తుంది. మీ దురదృష్టం కొద్దీ మీ మీద చూపెట్టింది. కాబట్టి ఇంటి వారసుడు పూజ చేసి ఇంటికి పట్టిన దోషాలు అరిష్టాలు పోగొడితే గాని మనిషికి పట్టినవి పోవు. అంతే కదా పూజారి గారు? అంతేనమ్మా, బాగా చెప్పారు. ఇదేంటి, నాతో కలిసి పూజ చేయాలంటే ఎందుకు అని అంటుందనుకుంటే ఏదో కలిసి చేయడం ఇష్టం అన్నట్టు మాట్లాడుతుందేంటి? భార్యాభర్తలనే కదా కలిసి పూజ చేయమంటున్నారు. దానికి ఇంత ఆలోచన ఎందుకు? మీకేది మంచిదనిపిస్తే అది చేయండి పూజారి గారు. ఏం చేసినా మా ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోవాలి. అలాగే అయితే ముందు మీ ఇద్దరూ కోనేట్లో స్నానానికి వెళ్ళండి. మిగతా కుటుంబ సభ్యులందరూ గుడిని శుభ్రం చేయండి. మేమే శుభ్రం చేయాలా? అవునమ్మా, అదే ఆచారం. అట్నే అయ్యోరు. ఆ, చూచారేంది మ్యా, పోయి గర్భగుడి శుభ్రం చేయండి. ఈశ్వరి, మీరిద్దరు స్నానాలు చేసొద్దురు గాని పదండి. పదండి. రండి. మీ ఇద్దరు ఏంటే నా మొహాలు చూస్తున్నారు? పదండి, చెప్పింది కదా. త్రిపురమ్మ వచ్చేసింది. నిజం చెప్పేస్తాను. రాక్షసి, ఈ రాక్షసి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈ నిజం ఎలా చెప్పాలి? గుడిలోంచి వెళ్లేలోపు చెప్పేయాలి. కానీ రాక్షసి కంట పడకుండా, నన్ను గుర్తుపట్టకుండా చేయాలి. నన్ను నేను గుర్తుపట్టకుండా కాపాడుకోవాలి. త్రిపురమ్మ, ముగ్గులు వేయకుండా అలా కూర్చున్నావేంటే? ఉండమ్మా, అసలే ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక నేను జుట్టు పీక్కుంటుంటే నువ్వు ముగ్గులు వేయమంటావేంటి? అంతా అర్థం కాని విషయం ఇక్కడేం జరుగుతుందే? అదేనమ్మా, అమ్మాజీ పెద్దమ్మకి సమస్య వస్తే ఆవిడ పూజలు చేయకుండా అన్నయ్య వదుళ్ళు చేయడమేంటి? పైగా కలిసి కోనేట్లో స్నానం చేయడం, అడుగులో అడుగులు వేసుకుంటూ రావడం, ఇదేదో పూజలు వ్రతాల వ్యవహారంలా ఉన్నట్టు లేదు. నీ మొహమే పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తే కళ్ళు పోతాయే. అయినా వాళ్ళిద్దరూ కలిసి ఎందుకు చేస్తున్నారో పంతులు గారు చెప్పారు కదా. అక్క, ఈ హోమమేమో బాగుంది కదా. నేనింకా అమ్మాజీ అమ్మ చేస్తుందేమో అనుకున్నా. అన్నా వదిన్లు కోనేట్లో కలిసి స్నానం చేసి అలా కలిసి అడుగులు వేస్తూ వస్తుంటే చూడ్డానికి ఎంత బాగుంటుందో కదా. ఒకవేళ అన్నయ్య వదిన్ల మధ్య ఏమన్నా మనస్పర్ధలున్నా ఈ హోమంతో ఒక్కటైపోతారు. సరే సరే, అన్నయ్య వదిన వాళ్ళు తొందరగా వచ్చేస్తారు. మీరు ఇక్కడ తుడవండి, నేను ముగ్గులేసిస్తాను. విన్నావా? చిన్నది ఆ లావణ్యకి అర్థమైంది, కానీ నీకు అర్థం కాలేదు. నాకెందుకో ఇదేదో ప్లాన్లా అనిపిస్తుంది. ప్లానా? ఏం ప్లాను? అన్నయ్య వదిల్లో కలిసి ఉండడం అమ్మాజీ పెద్దమ్మకి ఇష్టం లేదు. ఎందుకంటే ఎక్కడ అన్నయ్య వదిన ఒళ్ళోకి వెళ్ళిపోతాడో అన్న భయం.
ఇప్పుడు అన్నయ్యని అమ్మాజీ పెద్దమ్మ గుప్పెట్లో నుండి లాక్కోడానికి వదినే ఏమైనా ప్లాన్ చేసిందేమోనని అనుమానం. అక్కడున్నది అమ్మాజీనే. బురిడి కొట్టించడం అంత సులభం కాదు. పైగా శివ అమ్మాజీ మాట తప్ప ఇంకెవ్వరి మాట వినడు. కాబట్టి ఈశ్వరి ఎంత ప్లాన్ చేసినా తను అనుకున్నది జరగదు. అయినా మనకివన్నీ ఎందుకే, చెప్పిన పని చేద్దాం పద. అమ్మా, భార్యాభర్తలిద్దరూ కలిసి స్వామివారిని స్మరించుకుని కోనేట్లో 3 మునకలు వెయ్యండి. అలా ఒకరి ముఖాలు ఒకరు చూస్తారేంట్రా? వెళ్ళండి. వెళ్ళండమ్మా. ఏంటమ్మా ఇది? వాళ్ళిద్దరినీ దూరంగా ఉంచాలని కదా అనుకున్నాం. దగ్గరయ్యే కార్యక్రమాలని జరుగుతున్నాయేంటి? నాకు మాత్రం ఏం తెలుసప్పా. ఇవన్నీ ఏందయ్యూరంటే ఏవేవో కథలు చెప్తా ఉండాడు. ఈయనే చెప్తాండా, ఎవరైనా చెప్పించండారో అర్థం అవడం లేదప్పా. ఇప్పుడు మునక వేసి లేవండి. అయ్యయ్యో, అలా కాదు బాబు. ఇద్దరూ ఒకరి చేతిని ఒకరు పట్టుకొని కలిసి మునక వెయ్యాలి. చెప్పేది మీకేరా, వినిపించట్లేదా? చూచండానప్పా. పట్టుకోమ్మంటే వదిలేస్తారేంటి బాబు? అయినా చెమ్మచెక్కలాటలా పట్టుకుంటే విడిపోక ఏమవుతాయి? ఇద్దరూ కాస్త దగ్గరగా జరిగి చేతులు గట్టిగా పట్టుకోండమ్మా. ఈశ్వరి, అబ్బాయికి కొంచెం దగ్గరగా జరుగు. ఇలా పట్టుకోవడం మునగడం కష్టంగా ఉంది పూజారి గారు. వేరే దారేదన్నా ఉంటే చెప్పండి. ఓడు నా కొడుకురా. అయ్యోరు, అబ్బాయి అంత ఇబ్బంది పడతా ఉంటే ఎందుకంత బలవంతం చేర్చండారు? స్నానాలు చేసుండ్లే, ఇంకో హోమం జరిపించండి. అయ్యో, అన్నీ తెలిసిన వాళ్ళు మీరే అలా అంటారేంటమ్మా? భార్యాభర్తలు కలిసి దైవ సన్నిధిలో స్నానం చేస్తే ఎలా చెయ్యాలి? ఇద్దరే ఒకటే అన్నట్టుగా తనువులు మనస్సులు ఒకటయ్యి భక్తి శ్రద్ధలతో పూజిస్తేనే ఏ దేవుడైనా కరుణించేది. అయినా ఎందుకురా కష్టం? నీ భార్యను పట్టుకుని స్నానం చేయమంటున్నారు, అంతే కదా? ఏంటి, ఏదో ముళ్ళ కంపని పట్టుకోమన్నట్టు అలా మొహం పెట్టారు? ఇది గుడి, మిమ్మల్నేం కొరుకు తినేను గాని పూజారి గారు చెప్పినట్టు చేయండి. పూజారి గారు, వాడిలా చెప్తే వినడు గాని ఇద్దరూ కలిసి మునకలు వేసేలాగా
మీరే ఏదో ఒకటి చేయండి. ఒక్కటే దారుందండి, నేను కోనేట్లో దిగడం. మా శివబాబు ఈ అమ్మాయి అంటే అంటే మా చిన్నకి భార్య అన్నమాట. అంటే మా త్రిపురమ్మ కోడలు. అందుకే చూడగానే మళ్ళీ మళ్ళీ మా త్రిపురమ్మ ప్రతిరూపంలో అనిపించింది. నీ వంశాన్ని కాపాడుకోవడానికి నీ అంశనే మళ్ళీ నీ కోడల రూపంలో పంపించావా తల్లి? చెప్పేస్తాను, నీ కోడలతో నిజం మొత్తం చెప్పేస్తాను. పథకం ప్రకారం అనసూయ గనక చచ్చుంటే విషయం ఎక్కడ దాకా వచ్చుండేది కాదప్పా. మంచి అవకాశం చేజారిపోయి ఉండాది. బిడ్డ సలికి ఎట్టా వణుకుతుండాడో చూడండి. గమ్మున పోయి గొడ్డలు మార్చుకోండప్పా. హోమం మొదలు పెడదాం. అమ్మా, తొందరపడకండి. అలా నేరుగా వెళ్ళి బట్టలు మార్చుకొని రావడం కుదరదు. మరెట్ట పోవాలి అయ్యూరు? ఒకరినొకరు పట్టుకొని దొర్లుకుంటా పోవాలనా ఏమి? అవునమ్మా, అలాగే చెయ్యాలి. అలా దంపతులిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని పొర్లు దండాలు పెట్టుకుంటే అంతకంటా పుణ్యం ఇంకే ఉంటుంది చెప్పండి. అయినా ఇప్పటికే పిల్లలిద్దరూ వణికిపోతున్నారు. అంత దూరం పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లడం కష్టం కాబట్టి ఇప్పుడు అవేమీ వద్దులేండి. అది కష్టం కాబట్టి దానికి బదులుగా ఒకరి పాదాల మీద మరొకరి పాదాలు పెట్టి నడుచుకుంటూ గర్భగుడి దాకా రావాలి. మళ్ళీ ఇదేందయ్యూరు? ఇదిగో పూజారి గారు, ఇదంతా చాలా కష్టమైన పని, నా వల్ల కాదు. అయితే పొర్లు దండాలు చెయ్యండి. అవునరా, అదే బెటర్ ఏమో. దొర్లుకుంటూ హాయిగా వెళ్ళిపోవచ్చు. అమ్మో, అదైతే అస్సలొద్దు.
ఇదేంటి నవ్వుతుంది? అంటే పూజారి గారు ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉందా? దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి.